నమస్తే ఫ్రెండ్, నేను మీ రమ్మ వినయ్. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు గోధుమ పిండితో బోండా చేసా. చాలా చాలా బాగుంటాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా రౌండ్గా వస్తాయి ఫ్రెండ్స్. ఒకసారి మీకు ఎలా కుదిరిందో కూడా కామెంట్లో చెప్పండి. చూడండి ఎలా చేయాలో చూపిస్తా. ఒకసారి మీరు కూడా చాలా సింపుల్ వేలో చేసే ఈ గోధుమ పిండి బోండాను ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. హెల్దీ. ముందుగా ఇలా 1 కప్పు పెరుగు తీసుకొని 2 కప్పుల గోధుమ పిండి తీసుకోవాలి. ఇందులో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్ వేసుకోవాలి. నెక్స్ట్ ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత జీలకర్ర వేసుకోవాలి. ఇలా వేసుకొని మొత్తం ఒకసారి మిక్సీ చేయండి. పెరుగు అనేది ఇందులో కలిసేటట్టు కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ బోండా పర్ఫెక్ట్గా వచ్చేటట్టు మొత్తం కలుపుకోవాలి. ఒక 10 మినిట్స్ పక్కన ఉంచుకోవాలి మూత పెట్టి. చూడండి, ఇలా పిండి మొత్తం నానాక నెక్స్ట్ వంట సోడా వేసుకోవాలి. సోడా వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలపండి. ఇలా మొత్తం కలిపాక ఒక కడాయిలో ఇలా ఆయిల్ వేడెక్కాక బోండాలు లెక్క వేసుకోవాలి. ఇలా అన్నీ ఇలా వేసుకున్నాక 2 వైపులా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకోవాలి. ఇలా కాలవాలి. ఇలా వేడివేడిగా చేసి మన ఇంట్లో వాళ్ళకి పెడితే కనుక చాలా చాలా టేస్ట్ ఉంటుంది. ఓకే అండి, కంప్లీట్ అయింది. మీరు కూడా ట్రై చేయండి. ఇలా ఒకసారి చేస్తే కనుక చాలా చాలా టేస్ట్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎంతో పర్ఫెక్ట్.